మామూలుగా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులనే ఫీలింగ్ లేకుండా అందరూ యూనిఫామ్‌లో వచ్చే సిస్టమ్ ఎప్పటినుంచో వచ్చింది. మొదట్లో మన దేశంలో మిషనరీ స్కూల్ తీసుకొచ్చిన ఆ సిస్టాన్ని. అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండేది కాదు. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో మా యూనిఫామ్‌లు మా టైంలో అయితే లేవు. మా తర్వాత బిగినయినాయి. మేము ఇంటర్మీడియేట్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు యూనిఫామ్ లేవు. మేము బయటకొచ్చేసిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో కూడా అట్లొచ్చినాయి. డిగ్రీలో మేము చదివేటటువంటి టైంలో యూనిఫామ్స్ లేవు. మేము బయటకొచ్చేసిన తర్వాత వచ్చినాయి. మాదే లాస్ట్ బ్యాచ్ అనమాట. యూనిఫామ్ లేకుండా చదువుకున్నటువంటి. యూనిఫామ్ లేకుండా చదువుకున్నప్పుడు ఏంటంటే మన క్లాసులో ఎవరు ధనవంతులో అర్థమైపోతుంది. ఎవరు బాగా హైయెస్ట్, ఎందుకంటే వాళ్ళు కట్టుకొచ్చే బట్టలు, చేసేటటువంటి వ్యవహారము, వాడేటటువంటి సెంట్లు దగ్గర నుంచి. మా బోటోళ్ళు వంద చెమట కంపులతో ఉంటే వాళ్ళు మంచి సెంట్ కొట్టుకుని వచ్చేటటువంటి సిస్టమ్ ఇదంతా కూడా చూస్తుండేవాడు. అలా లేకుండా ఉండటం కోసం యూనిఫామ్ సిస్టమ్ అన్నది తీసుకొచ్చింది. ఇప్పుడు క్రమంగా యూనిఫామ్ని తీసేసి బురకాలు ధరించొస్తాము, హిజాబులు ధరించొస్తామని ముస్లింలు కర్ణాటకలో బిగిన్ చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతూ ఉండటం, బెంగాల్లో అది మరింతగా వెళ్తుంటుంది. దాని వరకు అనుమతిస్తూ ఉంటే మిగతా వర్గాల్లో కూడా వస్తున్నటువంటి చర్చ ఏదైతే మేము కూడా మా మతపరమైనటువంటి దుస్తులు ధరించుకొస్తామని. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలేజీల్లో బుర్కా లేదా హిజాబుని నిషేధిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి కాలేజీల యాజమాన్యాలు. దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక వాళ్ళు సిద్ధంగా ఉంది, ప్రభుత్వం కూడా. ఇంకొక వైపున అవసరమైతే చట్టం చేయడానికి సిద్ధంగా ఉంది. మరొక వైపున మమతా బెనర్జీ దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి రెడీ అవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఆ పాయింట్ మీదనే గెలిచింది కాబట్టి తన విజయానికి అది పనికొస్తుందని భావిస్తోంది.